ఆమేన్. దయచేసి కూర్చోనండి. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యములో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాలను ఒకసారి చూసుకుందాం. శిష్యులను చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకోలేదు. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాదని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పు. వెరీ గుడ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది కదా. దానికి పెద్ద మర్మం ఏమీ మనకి కనిపించట్లేదు. అయితే నాకు ఎప్పుడు ఒక డౌట్ వచ్చేది, ఈ చెట్టు ఇంకా మనకి వేరే సువార్తల్లో కూడా ఉంటుంది. అందులో ఏంటంటే అది కాలము కాని సమయము అని ఉంటుంది. సో నాకు ఎప్పుడు ఒక డౌట్, కాలము కాని సమయంలో వెళ్ళి, ఇప్పుడు మనకు మ్యాంగో సీజన్ ఎప్పుడు వస్తుంది? సమ్మర్లో వస్తుంది. మనం వింటర్లోనో రైనీ సీజన్లో వెళ్ళి మ్యాంగోస్ వెతికామనుకోండి, మనకు దొరుకుతాయా? దొరకవు. అలా వెతికే వాళ్ళని మనం ఏమనుకుంటాము, వీడికి సీజన్స్ గురించి ఐడియా లేదనుకుంటా, అందుకని ఈ సీజన్లో మ్యాంగో కావాలని అడుగుతున్నాడు, లేకపోతే మ్యాంగోని వెతుకుతున్నాడు అనుకుంటాం. అది మన యొక్క అజ్ఞానం. కానీ ఇక్కడ దేవుడైతే అలా కాదు కదా, ఆయన అజ్ఞానులు కాదు కదా. ఎస్పెషల్ ఆయనే సృష్టిని చేశారు కాబట్టి, ఆయనకి ఆ సీజన్స్ అన్నీ చేసింది ఆయనే కాబట్టి ఆయనకి తెలుసు ఏ సీజన్లో ఏ ఫ్రూట్ ఉంటుందో, ఎప్పుడు ఉంటుందో ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. అయినప్పటికీ కాలము కాని సమయములో ఆయన దాని దగ్గరికి వెళ్ళి ఫలాలు లేవని చెప్పి, ఆయన ఆకలి తీర్చుకోవడానికి అక్కడ ఫలాలు కనపడక ఆయనకున్న శక్తిని ఉపయోగించి దానిని ఎండిపోయేలాగా చేశారు. అసలు ఏ చెట్టు అయినా ఒకేసారి మార్కులో ఉంటుంది. వేళ్లతో సహా ఎండిపోయాను అని ఉంటుంది. వేళ్లతో సహా ఎండిపోవడం ఏంటి? అంతగా ఒకేసారి అది ఎండిపోవడం అనేది జరుగుతుందా? జరగదు. కానీ ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఇవన్నీ మనకు చూస్తే చాలా డౌట్స్ వస్తాయి. అయితే దేవుడు మాత్రము ఆయన ఎప్పుడు కూడా పొరపాటు చేసేవారు కాదు. ఆయనకి దాని గతం తెలుసు. ఈ చెట్టు ఎవరిని సూచిస్తుంది తెలుసా? ఎవరిని సూచిస్తుంది? ఇశ్రాయేలీయుల్ని సూచిస్తుంది ఈ చెట్టు. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది అంటే 1 వీక్ బిఫోర్ క్రూసిఫిక్షన్ ముందు ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆయన అక్కడ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో జరగకూడనివి అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, అలానే అక్కడ స్తుతించడం అంటే ఆరాధన క్రమము అనేది సరైన విధానములో లేదు. అక్కడ క్రిటిసిజం అనేది కూడా, దేవుడు వారు ఆరాధించే విధానాన్ని క్రిటిసైజ్ చేస్తూ వారు మందిరములో ఉండవలసిన రీతి లేకుండా ఉండడాన్ని గమనించి అక్కడ వారిని సెట్ చేస్తూ ఆ తర్వాత ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనము దేవుని యొక్క ఆయనకి ఇశ్రాయేలీయులు ఏంటో తెలుసు. వారికి ఒక లెసన్ నేర్పించడానికి ఆయన సృష్టిని ఆధారం చేసుకున్నారు. ఎందుకంటే మనకి కంటికి కనిపించే వాటిని చూపించి ఒక ఎగ్జాంపుల్గా వారికి ఒక లెసన్ టీచ్ చేయడానికి ఆయన ఇక్కడ ఈ ఫిగ్ ట్రీని, ఈ అంజూరపు చెట్టును ఎంచుకున్నారు. అయితే అది గతము చూసినట్లయితే అంతకుముందు ఈ చెట్టు ఫలాలు ఇచ్చిందా అనేది కూడా దేవునికి తెలుసు. తర్వాత ఫలములు వచ్చే ముందు
ఆకు రాలడము, కొత్త చిగురు రావడము, ఆ పువ్వులు పూయడము, కొన్ని ఆ గుర్తులు అనేవి ఉంటాయి. అది ఫలము ఇస్తుందా ఇవ్వదా అనేది ఆ వ్యవసాయదారునికి ముందుగానే తెలుసు. ఇక్కడ మన మంచి వ్యవసాయకుడు మన యేసు ప్రభు, మన తండ్రి. సో ఈ మంచి వ్యవసాయకుడికి ఈ అంజూరపు చెట్టు యొక్క గతము తెలుసు. ఎందుకంటే ఆయనే దానిని పెట్టి పోషిస్తూ ఉన్నారు. అంతకుముందు ఫలాలు ఫలించిందా ఫలించలేదా, ఇప్పుడు రాబోయే కాలంలో ఫలాలు ఫలిస్తుందా ఫలించదా అనేది తెలుసు. అది ఫలించదు, దానికి ఏ రకమైన గుర్తులు అక్కడ లేవు. అందుకనే ఆయన ముందుగానే దానిని ఏం చేశారు, చెప్పించారు. చెప్పించినప్పుడు అది వేళ్లతో సహా మనకి యోనా టైంలో మనం చూస్తే అక్కడ సొర చెట్టు మొలుస్తుంది. ఆ చెట్టు వెంటనే మొలుస్తుంది, వెంటనే ఎదిగిపోయి పందిరిలాగా పాకేసి నీడనిస్తుంది, వెంటనే ఎండిపోతుంది. అందుకని ఇంకా కిందకు చూస్తే శిష్యులు ఆయన్ని దాని అర్థం అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రభు చెప్తారు. ఏమని చెప్తారంటే, మీ అల్ప విశ్వాసులారా అని మాట్లాడతారు. అక్కడ విశ్వాసము అనేది ఉన్నప్పుడు కొండ కూడా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది, సముద్రంలోనికి వెళ్ళిపోతుంది. అంటే అసాధ్యమైనవి సుసాధ్యము చేయగలిగిన దేవుడు అని మనము నమ్మాలి. సో విశ్వాసము అది నీకు ఏదో బయోలాజికల్గానో క్రోనలాజికల్గానో లేకపోతే ఇంకా ఎన్నో 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 రకాలైనటువంటి టర్మ్స్ అన్నీ పెట్టుకొని ఇది ఎలా జరగదు, ఇది ఎలా జరగదు, ఇది ఎలా జరగదు, ఇది ఎలా కాదు అనడానికి దాని అన్నిటికీ మించిన అద్భుతాలు దేవుడు చేయగలడు. ఆయన చేతిలో ఆ శక్తి ఉన్నది. ఆయనే సృష్టికర్త. ఆయన ఏదైనా చేయగలరు. ఆ విశ్వాసము బిలీవర్స్ అయినటువంటి మనము గ్రహించాలి. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు ఏమి కలుగ చేస్తుంది, గ్రుడ్డితనాన్ని కలుగ చేస్తుంది. ఈ గ్రుడ్డితనమునకు మనము సైంటిఫిక్ రీజన్స్ లేకపోతే ఆధారాలు చూపించమని అడుగుతాం. ఈ ఆధారము లేనప్పుడు మనం ఏం చేస్తాము అంటే వీ డోంట్ బిలీవ్. ఈ ఆధారాలు లేకుండా దానికి మించిన శక్తి కలిగిన వారు దేవుడు అని నమ్మనివ్వకుండా ఈ అపవాది మన మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని ఎస్పెషల్లీ యూత్ ఉన్నారు మీరు ఇక్కడ. ఈ యవనస్తులకి అస్సలు ఆధారం లేకుండా నమ్మరు. మీకు ఎన్నో క్వశ్చన్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఎన్నో ఆ రీజన్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. నో 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 అది యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రములకు ఏం కలుగ చేసింది, గ్రుడ్డితనాన్ని కలుగ చేసింది. ఒక 500 రూపీస్ నోటు ఒక గ్రుడ్డివాడికి ఇచ్చి దాన్ని కొలతేసుకొని లేకపోతే దాన్ని తడిమి చూసుకొని ఇది 500 అంటే ఇది అని చెప్పి మనము వాడికి ఇచ్చామనుకోండి, తర్వాత ఒక ఫేక్ నోట్ ఇచ్చామనుకోండి, ఐడెంటిఫై చేయగలుగుతాడా, చెయ్యలేడు. రియల్ నోట్స్ ఇస్తున్నంతసేపు ఐడెంటిఫై చేస్తాడు. ఫేక్ నోట్ అందులో కల్పించినప్పుడు ఇది రియల్ ఇది ఫేక్ అని వాడికి ఏమైనా అర్థమవుతుందా, అర్థం కానీ కన్నులు ఉన్నవాడికైతే అండర్స్టాండింగ్ ఉన్నవాడికైతే అది అర్థమవుతుంది. అలానే ఈ యుగ సంబంధమైన దేవత సత్యమును మనము తెలుసుకోకుండా విశ్వాసం యొక్క క్రియలు ఏంటో వాటిని మనము అర్థము చేసుకోకుండా మనకి గ్రుడ్డితనాన్ని వాడు కలుగ చేశాడు అని మనకు వాక్యం కనపడుతూ ఉంది. వాడు గ్రుడ్డితనాన్ని కలుగ చేశాడు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు అర్థం చేసుకోనండి. యుగ సంబంధమైన దేవత, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ వరల్డ్ యొక్క గాడ్ ఎవరు సాతాను. వాడు మన మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని కలుగ చేయటాన్ని బట్టి మనకి వాస్తవము అర్థము కాదు.
ఈ అంజూరపు చెట్టు కాలాలు కాని కాలంలో వెతకడము ఫూలిష్గా అనిపిస్తుంది, అది ఒకేసారి చనిపోవడము ఫూలిష్గా అనిపిస్తుంది, మనకేమీ అర్థం కాదు. కానీ దేవుని యొక్క పవర్ అనేది చాలా గ్రేట్ అండి. ఆయన సృష్టికర్త, ఆయన ఏదైనా చెయ్యగలరు అని నమ్మడమే విశ్వాసము. కాబట్టి విశ్వాసము లేని వారిగా లేదా అల్ప విశ్వాసులారా అంటాడు. ఒకసారి ఒక అతన్ని బాగు చేయడానికి యేసు ప్రభు శిష్యుల్ని పంపిస్తాడు. ఇంతకాలం నా వెనకాల ఉన్నారు కదా, మీరు పోయి బాగు చేయండి అని చెప్పి పంపిస్తే వాళ్ళు యేసు ప్రభు చేసినట్లుగా అన్నీ చేస్తారు. కానీ వాడేమవడు, బాగుపడడు. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు ఏంటి బాగుపడలేదు, ఏంటి బాగుపడలేదు, ఏంటి బాగుపడలేదు, నువ్వు చేసినట్లే మేము చేసాం కదా, ఎందుకు బాగుపడలేదు అని వాళ్ళు ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఏమంటారంటే, అల్ప విశ్వాసులారా. ఏ మాట ఉపయోగిస్తారు? విశ్వాసము ఉంది, ఆ విశ్వాసము అల్పముగా ఉన్నది, సఫిషియెంట్గా లేదు, కావలసినంత విశ్వాసము లేదు, క్రీస్తుకున్నంత విశ్వాసము లేదు. కాబట్టి ఆ విశ్వాసము మనకి లోపించింది అనేది దేవుడు మనకి ఇక్కడ అర్థం చేస్తూ ఉన్నాడు. అల్ప విశ్వాసులారా, విశ్వాసము లేని వారిగా మనం ఉంటూ ఉన్నాము, ఆధారాలు వెతుక్కుంటూ ఉన్నాము, లేదా ప్రకృతి వైపు చూస్తున్నాము, పరిస్థితుల వైపు చూస్తున్నాము, మన జ్ఞానం వైపు చూస్తున్నాము, మన విద్య వైపు చూస్తున్నాము, మనం ధనము వైపు చూస్తూ ఉన్నాము, మనకున్న రిసోర్సెస్ వైపు చూస్తూ ఉన్నాము, మన బంధువుల వైపు చూస్తాము, మన భర్త వైపు చూస్తాము, భార్య వైపు చూస్తాము, వృద్ధులైపోతే బిడ్డల వైపు చూస్తాము, అత్తమామల వైపు చూస్తాము, అన్నదమ్ముల వైపు చూస్తాము. మనకి ఏదైనా అవసరత ఉన్నప్పుడు, అరే వీరికి ఇంత ఉంది కదా, వీరికి అంత ఉంది కదా, వీరికి సాధ్యం అవుతుంది కదా, వీరికి అధికారం ఉంది కదా, వై కాంట్ దే హెల్ప్ మీ, నాకు ఎందుకు వారు సహాయము చేయరు? నాకు కొన్ని ఇప్పుడు ఈ మాట చెప్తుంటే కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొస్తే, మొన్న కూడా ఎవరితోనో నేను మాట్లాడుతూ కొన్ని ఇన్సిడెంట్స్ని వాళ్ళకి చెప్తూ ఉన్నాను. ఇలాంటి సందర్భంలో నో వన్ స్టూడ్ బిసైడ్ మీ, నాట్ ఈవెన్ వర్డ్. కొన్నిసార్లు ఇవ్వకపోయినా, హే నీకేమైనా అవసరం ఉంటే చెప్పు, నేను ఇస్తాను అని అంటాం. అంటే ఆ మాట అంటే ఎక్కడ అడుగుతారో, అడిగితే మనం ఇవ్వాల్సి వస్తుంది, మరలా తిరిగి ఇస్తారో ఇవ్వరో అని వారు ఏం చేస్తారు, అనను కూడా అనరు. అలాంటి సందర్భాలలో మనము చూడవలసింది ఎవరిని? దేవుని వైపు మన దృష్టిని నిలిపినట్లయితే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఎంత అద్భుతంగా ఏ సోర్సు మనకి లేకపోయినా ఆయన మనకి సహాయం చేయడానికి ఆయన అడుగులు ముందుకు వేస్తారు. ఈ చెట్టు అది ఎండిపోవడాన్ని మనకి ఏమిస్తుంది అంటే, అరే దేవుని యొక్క శక్తి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ కింద చెప్తున్నారు కదా, సముద్రము కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే కొండ ఎక్కడ కదిలి సముద్రంలో పడుతుంది? ఎంత హైలీ ఇంపాసిబుల్, బట్ హీ సేస్ దట్, అంటే అది జరుగుతుంది. అధైర్యపడొద్దండి, అధైర్యపడొద్దు, భయపడొద్దు, దిగులు చెందొద్దు, మనుషుల వైపు చూడొద్దు, మనుషుల్ని ఆధారము చేసుకొనొద్దు. నేను మొన్న ఒక పాప ఊరికే ఏడుస్తూ ఉంటుంది, ఎప్పుడు ఏడుస్తుంది. నాకు జాలి అనిపిస్తుంది. ఏదైనా చెప్దాము అంటే ఏదో అది నాకు తోచింది నేను చెప్తాను. పాప మా చిన్నపిల్లకి ఏం అర్థమవుతుంది? అది ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. అది ఏడుస్తూ ఉంటే అంటాం మనం, అది కూడా అందు అలా తల ఉంచుకుందంటే పట్ట 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 ఫీలింగ్స్ కొంచెం కూడా మారవు, అలా కారిపోతూనే ఉంటాయి. అరే ఏంట్రా నిన్నంతా కనిపించలేదు ఏంటి అంటే, ఆ పిల్ల అంది, ఐ డోంట్ లైక్ ఎనీ వన్ హియర్ అంది. ఒకటే మాట, ఐ డోంట్ లైక్ ఎనీ వన్ హియర్ అంది. అప్పుడు నేను ఆలోచించాను, ఏంటి దీని మనసులో ఉన్నది ఏంటి? ఎక్సెప్ట్ అంకుల్ అండ్ యూ, ఐ డోంట్ లైక్ ఎనీ వన్ హియర్. ఐ డోంట్ థింక్ సో షీ లైక్స్ మీ, మేబీ షీ లైక్స్ అంకుల్. ఓకే, బికాస్ ఐ ఆల్వేస్ కరెక్ట్, దే డోంట్ లైక్. I can't see crooked and wicked things in their life. So I always correct
బికాజ్ ఐ వర్క్ ఆన్ దెమ్. ఏదేమైనా పాపం అది చాలా దిగులుగా ఏడుస్తూ ఉన్నప్పుడు నేను చెప్పాను, లైఫ్లో మనకి ఎవ్వరూ సహాయం చేయరు. మనకి ఇష్టమైనట్లుగా ఎవ్వరూ మన లైఫ్లో ఉండరు. నాట్ ఈవెన్ వన్ పర్సన్. ఎవ్వరూ మనకి ఇష్టమైనట్లుగా ఉండరు. ఎవ్వరూ ఈ లోకంలో మనల్ని అర్థం చేసుకోరు. వారికి అనుకూలంగా ఉన్నప్పుడు వారు మనల్ని ప్రేమిస్తున్నట్లుగా కనిపిస్తారు. వారికి కావాల్సింది మన దగ్గర నుంచి వెళ్తూ ఉన్నప్పుడు వారి ప్రేమను మనం పొందుకొని దే ఆర్ లవింగ్ మీ అని మనం బ్లష్ అయిపోతూ ఉంటాము. వారికి కావాల్సింది మన నుంచి వెళ్ళలేదు అంటే నో, దే కాంట్ లవ్. దట్ ఈస్ నాట్ కాల్డ్ లవ్. మనిషి ఎప్పుడు స్వార్థం. అందుకనే బైబిల్లో కాదు, జనరల్గా ఒక సామెత ఉంటుంది ఏంటంటే, తేలుకి ఎక్కడ విషయం ఉంటుంది? ఓకే, పాముకి తలలో ఉంటుంది, తేలుకి తోకలో కొండెములో ఉంటుంది, మనిషికి నిలువెల్లా విషమే ఉంటుందంట. మనిషికి నిలువెల్లా విషమే. నాకు ఈ మాట చెప్తూ ఉంటే దానియేల్ గారు గుర్తొస్తూ ఉన్నారు. లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ ఫౌండర్ డానియల్ గారు ఆయన అనేవాడట, ఐ కెన్ ట్రస్ట్ ఎనీ వన్ ఇన్ ద వరల్డ్ బట్ ఐ కాంట్ ట్రస్ట్ దిస్ అండ్ డానియల్ అనేవాళ్ళట. దట్స్ ట్రూ. మనల్ని మనమే నమ్మలేమండి. వీ డోంట్ నో వెన్ వీ విల్ చేంజ్. స్థిరము లేని మనస్సు. ఈ క్షణములో ఒకలాగా, ఇంకొక క్షణములో ఇంకొకలాగా ఉండే మన బ్రతుకులు. అతి భయంకరమైన స్వభావము. నరుని యొక్క హృదయము ఘోరమైన వ్యాధి కలది. అది కొంచెము కూడా స్వస్థత లేని హృదయము మన హృదయము. హౌ వికెడ్ వి ఆర్. కాబట్టి ఆ పాపతో నేను చెప్పాను, ఎవ్వరూ లేరు నాన్న. అప్పుడు వివాహం చేసుకున్న కొంతమంది నా దగ్గరుంటే నేను అడిగాను, నాన్న నీ వివాహం చేసుకున్నావు కదా, నీ భర్తతో 100% సాటిస్ఫైడ్గా ఉన్నావా? నేను లేను. ఆ భర్తను అడిగాను, అందరూ ఎదురుబెదురే ఉన్నారు. ఆ భర్తను అడిగాను, నువ్వు సాటిస్ఫైడ్గా ఉన్నావా నాన్న నీ భార్య విషయంలో? నో, నేను లేను. మీరెవరైనా ఉన్నారా? ఉండరు. మీ తల్లిదండ్రులుగా మీరు వారి విషయంలో హ్యాపీగా ఉంటారా? ఉండరు. మీ తల్లిదండ్రులను చూస్తే ఎక్కడో ఏదో వెలితి నీకు కనిపిస్తుంది. నీ భర్తను చూసినప్పుడు నువ్వు సాటిస్ఫై అవ్వలేవు. నీ భార్యను చూసినప్పుడు నువ్వు సాటిస్ఫై అవ్వలేవు. ఏవో లోపాలు, ఏదో వెలితి, ఏదో బాధ. ఇంకా అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా మనకి ఎక్కడో లోన్లీగా, ఒంటరితనము మనకి అనిపిస్తూనే ఉంటుంది. యు నో హూ కెన్ ఫిల్ దిస్ గ్యాప్? ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ దిస్ గ్యాప్. బట్ అయినా ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గురుడితనం కలిగి చేసింది కాబట్టి నువ్వు దేవుని వైపు చూడకుండా మళ్ళీ నీవు నీ భర్త వైపు, నీ భార్య వైపు, నీ బిడ్డల వైపు, నీ డబ్బు ఉన్న వారి వైపు, నీకు అధికారము ఉన్న వారి వైపు చూడడమే చూస్తావు తప్ప దేవుని వైపు చూడడము నేర్చుకోకుండా, దేవుని వైపు చూడనివ్వకుండా ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గురుడితనాన్ని కలుగ చేస్తుంది. అందుకే మనము అల్ప విశ్వాసులుగా ఉంటూ ఉన్నాము అని గ్రహించండి. అందుకే మన జీవితంలో ఫలములు లేవు అని గ్రహించండి. ఫలము లేని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఎన్ని సంవత్సరాలు మనం ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి వ్యక్తిగతముగా క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించుకొని మరి సంఘములో ఒక సభ్యునిగా ఉంటూ దేవుని రక్తముతో కడగబడ్డానని చెప్పుకుంటూ ఆయన బల్లలో పాలు పంపులు తీసుకుంటూ ఒక క్రైస్తవుడిని, క్రైస్తవురాలుని అని చెప్పుకుంటూ కూడా ఫలములు లేని వారిగా, ఆకులతోనే నిండిపోయి
ఈ ఆకులు ఈ లోకములో ఉన్న ప్రోస్పరిటీని మీకు అది రిసెంబుల్గా మీరు ఎంచుకోవచ్చు. పచ్చగా ఉన్నాను, ఎస్, నువ్వు పచ్చగా ఉన్నావు. లోకంలో ఉన్నవన్నీ నీకు యాడ్ చేసుకున్నావు. నీకు ఇల్లు ఉంది, కారు ఉంది, ఉద్యోగం ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, పచ్చని ఆకులు ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? క్రీస్తు నీ నుండి ఏమి కోరుకుంటున్నారో అవి నీలో లేవే. పరిశుద్ధత లేదే, యథార్థత లేదే, నీతి లేదే, మంచితనము లేదే, నిస్వార్థత్వము లేదే, దేవుని పనులు చేయడానికి అడుగులు ముందుకు వేయమే, ఆత్మల సంపాదకులుగా లేమే, రక్షించబడిన తర్వాత కనీసము ఒక్క ఆత్మను కూడా సంపాదించడానికి మన వంతు మనము ఏమీ ప్రయాస పడలేకపోతూ ఉన్నామే. మన సొంత స్వార్థముతో మన కుటుంబము ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరిద్దామా, ఏమి సంపాదించుకుందామా, ఇవే ఆలోచనలు తప్ప మనకి ఆత్మల విషయంలో భారము అనేది లేదే. నీ సొంత భర్త మారకపోయినా నువ్వు మౌనంగా ఉంటున్నావే, ప్రార్థించలేకపోతున్నావే, ఉపవాసము ఉండలేకపోతూ ఉన్నావే, ప్రభు సన్నిధిలో మొరపెట్టలేకపోతూ ఉన్నావే. వారి అజ్ఞానమును దేవుని సన్నిధిలో పెట్టి ఈ అజ్ఞానము నుండి జ్ఞానములోనికి నా భర్తను, నా భార్యను, నా తల్లిని, నా తండ్రిని, నా అన్నను, నా వదినను, నా తోటి వారిని, నా బిడ్డలను రక్షించు ప్రభువా అని ప్రార్థించలేని వారిగా ఉన్నట్లయితే ఏమి ఫలాలు మనము ఫలిస్తామండి? ఏమి ఫలము మనలో ఉంది? ఆత్మీయ ఫలము మనలో ఉందా? ఆ లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా? ఆత్మీయ ఫలములో 9 తొనలు ఉంటాయి. ఆ 9 తొనలను మీలో ఉన్నాయా లేదా? ఆ రుచులు మీరు చూసారా? ఆ ప్రేమ మీలో ఉందా? మంచితనము మీలో ఉందా? దీర్ఘశాంతము మీలో ఉందా? ఆ సమాధానము మీలో ఉందా? ఏమీ లేకోకుండా క్రీస్తు బిడ్డలము అని చెప్పుకుంటూ ఉంటే ఒక రోజు రాబోతూ ఉందట. ఆ రోజు మనల్ని చూస్తారు ప్రభువు. చూసి పైనుండి కిందకి చూసి, ఫలాలు లేవు తల్లి నీలో. నువ్వు అనుకుంటావు కొంచెం గ్యాప్ ఉంటుందేమో, కొంచెం తల ఎలా పడేస్తే ఆ చెట్టు ఆ తల ఎలా, అమ్మో ఏదో నాకు మొక్కలంటే పిచ్చి, మీ అందరికీ తెలుసు కదా. ఆ మొక్కలు ఒక్క ఆకు కొంచెం ఇలా తల ఇలా వేస్తే నేను వెంటనే రెస్పాండ్ అయిపోతా. అరే ఏంటిది తల ఇలా కింద పడేసింది, దీనికి నీళ్ళు ఎక్కువైనాయా, నీళ్లు తక్కువైనాయా, ఏం జరుగుతుంది, ఏమన్నా పురుగు దూరిందా, వెనకాల ఏమన్నా పురుగు దాన్ని ఏమన్నా డిస్టర్బ్ చేస్తుందా, ఏమవుతుంది ఇది అని ఇమీడియట్గా నేను దాన్ని రెస్పాండ్ అయ్యి రీపాటింగ్ చేసుకొని రకరకాలుగా దానిని బ్రతికించుకోవడానికి ట్రై చేస్తా. సడన్గా ఒకేసారి ఎండిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? నా బోన్సాయి ప్లాంట్ ఒకటి అట్లానే సడన్గా మొత్తం అలా ఎండిపోయేటప్పటికీ నాకు అసలు ఏం చేయాలో తెలియలా. దాన్ని పట్టుకొని, అరే బోన్సాయి అంటే చాలా సంవత్సరాలకి దానికి ఒక షేప్ వస్తుంది. అరే ఇన్ని సంవత్సరాలు ఆ ప్లాంట్ ఇంతగా ఒక షేప్ తీసుకొచ్చిన ప్లాంట్ సడన్గా ఎండిపోతుంది, అసలు చెట్టు మొత్తమే ఎండిపోయింది. నేను ప్రార్థన చేశాను దాన్ని పట్టుకొని, ఇది ఎండకూడదు ప్రభువా, ఇది బ్రతికించమా అన్నాను. ఎక్కడో అల్ప విశ్వాసులం అని చెప్పాం కదా, ఎక్కడో బ్రతుకుద్దంటావా? లేదు నేను ప్రేయర్ చేశాను, ఇది బ్రతుకుద్దులే అనుకున్నాను. అది నిజంగా బ్రతికింది. దేవునికి వందనాలు. అది మొక్కే కానీ మన ప్రార్థనను మొక్కల విషయంలో అవనివ్వండి, ఏ విషయంలో అయినా మనం దేవుని అడిగినప్పుడు ఆయన చేస్తారా చేయరా? ఆ మొక్క చక్కగా బ్రతికింది. అరే ఒక మొక్క వాడిపోతేనే మనకంత బాధ ఉంటుంది. మన బ్రతుకులు వాడిపోతూ ఉంటే, ఇలా వాడిపోతే అమ్మో ఎక్కడో ఏదో అయిపోతుందని అలర్ట్ అవ్వచ్చు, సెట్ చేసుకోవచ్చు. కానీ ఒకేసారి ఎండిపోతే నీ బ్రతుకు ఏమైపోతుంది? ఇక మరలా తిరిగి లేవలేని స్థితిలోకి వస్తే నువ్వేమైపోతావు? ఇందాక మనం చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఇర్మియాలో కూడా మనకి అదే మాట కనబడింది. ఆ ఇశ్రాయేలీయులు వారు ఫలములు లేని వారిగా ఉన్నప్పుడు అలాగా దేవుడు వారిని ఏం చేశాడు? కర్స్ చేసేసాడు. ఆ డే రాకూడదు మన జీవితంలో. ఆయన కృప
విస్తారముగా ఉంది కదా అని, ఆయన కృప విస్తారముగా ఉంది కదా అని, ఆయన మనకి దయ చూపిస్తున్నారు కదా అని మనము పాపములోనే, పాపము అంటే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడము. దీని మీద మీకు చాలాసార్లు చెప్పాను నేను. లోకములో ఉన్నది అంతా, కొంచెము మంచి కొంచెము చెడు. సినిమా చూడొద్దంటే కొంతమంది పిల్లలు మంచి తీసుకుంటామండి. అసలు మంచే లేదు చిన్న. లోకములో దేనిలోనూ మంచి లేదు. లోకములో నీకు మంచిది అని అనుకున్న దానిలో కూడా అది చెడే, అది పాపమే. అది దేవుని వాక్యం, నేను చెప్పట్లేదు. Sometimes even for me it is too difficult. Even I am still working on. I can't say, oh, I reached that level because I am standing here and preaching. No way. ఆ వరల్డ్లో మంచిది అన్నది కూడా పాపమే. ఆ మంచిని నాలోనికి రానివ్వకుండా దైవత్వమునే నాలో ఉంచుకోవాలి అని చేస్తున్న ప్రయత్నము 100% సక్సెస్ఫుల్ అవ్వలేదు. Maybe 50% I can say. It's not easy. It's not easy. మొన్న ఎవరో చెప్తూ ఉన్నారు, మీరు చెప్పే ప్రసంగాల ప్రకారం జీవించడం అదే అవదండి, అది కుదరదు. కుదరకపోతే, నాకు కుదరకపోతే నేను పరలోకానికి వెళ్ళను, నీకు కుదరకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు. అదే యుగ సంబంధమైన దేవత నీ చెవులో చెప్తుంది, హే అట్లా ఉండడం వల్ల కాదులే, ఏదో ప్రార్థన చేసుకో, పాపం లేకుండా ఉండి చాలు. లోకం లేకుండా ఉండాలంటే లోకంలో ఉండి ఎలా సాధ్యమవుతుంది? నో, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అని అది మన చెవులో చెప్తూ ఉంటే మనం దానికి ఏం చేస్తున్నాము? థా అంటే తందానా అంటున్నాం అన్నమాట. No, my dear. Work hard. Work hard. మోకరిస్తున్నావా? ప్రార్థనకు సమయం ఉందా? దేవుని సన్నిధిలో వేడుకుంటున్నావా? 2 చేతులు ఆయన తట్టు చాచి కాసేపన్నా నీ మోకాలు కొంచెం నొప్పి అనిపించే వరకు పర్లేదులే అని ఇంకా కొంచెం, అయినా సరే ఇంకా భరిద్దాంలే అని ఇంకా కొంచెం మోకరిస్తున్నావా? ఎప్పుడో మర్చిపోయావా? ప్రార్థిస్తున్నావా? మర్చిపోవద్దండి. మోకాళ్ళ జీవితం, ప్రార్థనా జీవితం ఒక విశ్వాసికి లేకపోయినట్లయితే ఫలాలేమీ రావు. ఏ ఫలాలు మనలో రావు. ఆత్మీయ ఫలం ఉండదు. లోకానుసారమైన ఫలాలు, ఆకులతో నిండి ఉంటాం. ఇహ సంబంధమైనవన్నీ అడుక్కుంటూ అవన్నీ సంపాదించుకొని అదే దేవుని కృప అనుకొని భ్రమపడి నరకానికి అయితే వెళ్ళొద్దు. నువ్వు పచ్చగా ఉన్నావు, ఇట్స్ గుడ్, ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. కానీ పచ్చగా ఉన్న చెట్టు కూడా అది నిలువున వేళ్లతో సహా ఎండిపోయింది. ప్రియ విశ్వాసి, ఆ ఎండిపోయే సమయము ఆసన్నమైందేమో. అందుకే దేవుడు నన్ను నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మందిరము అది దేవుడు నివసించే స్థలము. హస్తకృతమైన దేవాలయాలలో నేను నివసించను. ఆయన విలువ పెట్టి, ప్రాణమును పణంగా పెట్టి మనల్ని ఆయన కొన్నారు. నీ దేహము నీది కాదు, అది నా ప్రాణముతో నా రక్తంతో నేను కొన్నాను. ఆ మందిరములో ఆయన నివసించాలి. నీ హృదయం అని మనకు ఒక పాట ఉంటుంది కదా, గుండె గుడిలో. ఆ గుండె గుడి ఆయనది. ఆ గుండె గుడిలో ఆయన ఉన్నారా? ఆ గుండె గుడిలో వ్యాపారం జరుగుతుందా? ఆ గుండె గుడిలో ఆయన లేకపోయినట్లయితే ఆయనకి చాలా కోపం వచ్చింది. ఇక్కడ మందిరము చూస్తే యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను
గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు. ప్రార్థనా మందిరము అనబడవలసినది దొంగల గుహ అయిపోయింది. దేవునికి కోపం వస్తుందండి. ఏ ఆచారబద్ధమైన బలిపీఠాలు, ఆచారబద్ధమైనటువంటి ఆ ప్రార్థనలు, ఆచారబద్ధమైనటువంటి ఆ వాక్య ధ్యానములు, ఆచారబద్ధమైన కానుకలు, ఆచారబద్ధమైనవి ఏవి నీవు దేవునికి ఇచ్చినా ఆయన వచ్చి ఏం చేస్తారు? పడగొట్టేస్తారు. జాగ్రత్త. ఆయన చట్టమును, ఆచారములను, పారంపర్యాచారములను, ఆచారబద్ధమైన వాటిని పడగొట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. క్రీస్తు రక్తంలో కడగబడ్డానని చెప్పి కూడా ఇంకా ఆచారబద్ధమైన బ్రతికే బ్రతుకుతున్నావు కానీ నీ హృదయాంతరంగాలలో ఆయనను నిలుపుకోలేకపోతున్నావు. ఇంకా కొంచెం కిందకు పోతే అక్కడ చిన్న పిల్లలు దావీదు కుమారునికి జయము అనే దేవాలయంలో కేకలు వేయుచున్న ఆ చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడ్డారు. పసిపిల్లలండి. దావీదు కుమారునికి జయము జయము హోసన్న జయము అని దేవుణ్ణి ఆ మందిరములో స్తుతిస్తూ ఉంటే ఆయన ఆ చిన్న పిల్లల ఆ స్తుతులు విని ఆయన ఏం చేస్తున్నారు? కోపముతో మండిపడ్డారు. అంటే జరగవలసిన ఆరాధన అక్కడ జరగట్లా. దొంగల గుహగా ఉండి యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా, క్రీస్తు ఆత్మ లేకుండా నీ స్తుతులు, నీ ప్రార్థన, నీ వాక్య ధ్యానము, నీ కానుకలు ఎవరికి కావాలి? తల్లిదండ్రులారా జాగ్రత్త. మీరు సరి అయిన ఆరాధన చేయకుండా నీ బిడ్డలకి కూడా అదే ఆరాధనను నేర్పిస్తే వారిని కూడా నీ స్వహస్తములతో నీవు వారిని ఏం చేసావు? పాడు చేసినటువంటి వ్యక్తివి. దయచేసి ప్రార్థన చేయండి. ఆచారబద్ధమైన వాటిని మానండి. ఆచారబద్ధమైన వాటిని మానండి. నీ గుండె గుడిలో క్రీస్తు ఉన్నాడో లేదో చూడండి. నిజమైన ఆరాధన, నిజమైన ప్రార్థన జీవించాలి. నీ హృదయం నీకు బాగా తెలుసు. నీకు పాపం మీద జయముందో లేదో నీకు తెలుసు. నీ తలంపుల మీద నీకు జయముందో లేదో నీకు తెలుసు. నీ ఆశలలో నీవు జయము కలిగి ఉన్నావో లేదో తెలుసు. ఎక్కడ నువ్వు ఫెయిల్ అయిపోతున్నావో నీకు తెలుసు. ఆత్మీయ ఫలాలలో ఉన్న, ఫలములో ఉన్న ఆ 9 క్వాలిటీస్ నీలో ఉన్నాయో ఫెయిల్ అయిపోయినాయో నీకు తెలుసు. స్వపరీక్ష చేసుకో. దావీదు ధైర్యంగా అంటూ ఉంటాడు, నన్ను పరిశీలించి, పరీక్షించి, శోధించి నన్ను తెలుసుకోదేవా. అంత ధైర్యము మనకుందా? నన్ను శోధించి నన్ను తెలుసుకో. లోపల దూరిపోయి నేను పరిశుద్ధంగా ఉన్నానో లేదో జడ్జి చేయి నన్ను దేవా అని అనగలుగుతూ ఉన్నామా? నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు. నిత్య మార్గాన నన్ను నడిపించు. దేవునికి అప్పగించుకుందామా? ఆయన పరిశీలన చేసి, ఆయన పరీక్షించి, ఆయనకు ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉందేమో అని మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఆయనకి ఇష్టలుగా మనం ఉంటాం. లేకపోతే ఈ అంజూరపు చెట్టు ఎండిపోయే రోజు రాబోతూ ఉంది. మనము అలా ఎండిపోయే స్టేజ్లో మనము ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం.
దయచేసి తనలో ఉంచి విన్న వాక్యమును బట్టి నీ హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేసుకుంటావా? ఇది నీకు దేవునికి సంబంధించింది. నీ హృదయాంతరంగము నీకు తెలుసు. నీవు ఏమై ఉన్నావో దేవునికి తెలుసు. కాబట్టి దయచేసి ప్రార్థన చేద్దాం.